ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రెండో విడత పంచాయతీ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. మెజారిటీ స్థానాల్లో కాంగ్రెస్ మద్దతుదారులు విజయం సాధిస్తున్నారు. మరికొన్ని చోట్ల రెబల్ అభ్యర్థులు గెలుపొందుతున్నారు. ఖమ్మం జిల్లా కామేపల్లి మండలం పొన్నెకల్లో కాంగ్రెస్ అభ్యర్థి గూగులతు భూమిక 603 ఓట్ల మెజారిటీతో ఘన విజయం సాధించింది. అటు తిరులాయపాలెం మండలం వెదుళ్ల చెరువు సర్పంచ్ అభ్యర్థిగా సిపిఎం అభ్యర్థి వినోద గెలిచింది. ఇక భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం మొద్దులమడ పంచాయతీలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలిచారు. గెలుపొందిన అభ్యర్థులు సంబరాలు జరుపుకుంటున్నారు. రైటిక ఖమ్మం జిల్లాలో సర్పంచ్ వార్డు సభ్యుల సంబరాలపై మరింత సమాచారం మా ప్రతినిధి ఖదీర్ అందిస్తారు. ఖదీర్, ఓవర్ టు యూ. నువ్వు నేర్పి నేను తీసుకుంటా. రండి. మాకి మీద అయితే పెడతాం. ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఈరోజు 7 మండలాలకు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా 6 మండలాలకు ఈరోజు ఎన్నికలు నిర్వహిస్తూ ఉన్నారు. ఖమ్మం జిల్లా వ్యాప్తంగా చూసుకున్నట్లయితే అనేక చోట్ల ఈరోజు కాంగ్రెస్ హవా కొనసాగిస్తూ ఉంది. అయితే ప్రస్తుతం ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత ప్రతి ఒక్కళ్ళు విజయోత్సవ ర్యాలీలు నిర్వహిస్తూ ఉన్నారు. అనేక రోజుల నుంచి గ్రామ పంచాయతీ ఎన్నికల కోసం అని చెప్పేసి వాళ్ళు వేచి చూస్తూ ఉన్నారు. ఎప్పుడెప్పుడు అని చెప్పేసి భావించిన ఎన్నికలు ఇప్పుడు ఈరోజు కౌంటింగ్ ప్రక్రియ మొదలైనప్పటి నుంచి కాంగ్రెస్ తన సత్తాను కొనసాగిస్తా ఉంది. ఈరోజు చూడొచ్చు, అభ్యర్థులందరూ కూడా ఆనంద కోలాహలంలో ఉన్నారు. వాళ్ళు ఆ సంబరాలన్నీ కూడా అంబరాన్ని తాగుతున్న పరిస్థితి. ఒకవైపు బాణసంచాన్ని కాలుస్తూ తమ యొక్క అభ్యర్థి ఈ రోజు గెలుపొందడంతో వాళ్ళు ఆనందానికి హద్దులు లేకుండా పోయి వారితో మనం మాట్లాడే ప్రయత్నం కూడా చేద్దాం. అమ్మా, ఈ రోజు మీకు వచ్చిన మెజారిటీ ఎంత? ఈ గ్రామంలో మీరు ప్రచారం చేసేటప్పుడు ఏ అంశాలు ఎక్కువ ప్రచారం చేశారు? అందరూ మంచిగా సహకరించారు. ప్రచారం ఏ విధంగా చేశారు? అంటే ఏ అంశాలు వాళ్లకు మీరు పథకాలు కానివ్వండి, లేకపోతే ఏమేమి కోరికలు నెరవేర్స్తామని చెప్పారు? మీరు మహిళలు మాట్లాడుకుంటుంటారు కదా, మహిళల దగ్గరకు మీరు వెళ్ళి మాట్లాడుంటారు కదా, అదే వాళ్ళకి ఏం చెప్పారు? మీరు ఏం హామీలు ఇచ్చారు? హౌసింగ్, మంచి వ్యక్తి అని గ్రామాభివృద్ధి కూడా తోడ్పడతారు. ఎంత డబ్బులు ఖర్చు అయినాయమ్మా? డబ్బులేమి ఇవ్వలేదు. అంటే ప్రధానంగా ఊళ్ళో మీరు ఇచ్చిన హామీలు ఏంటి? నర్సనగూడెం గ్రామ ప్రజలకి ముందుగా గ్రామ ప్రజలైనటువంటి పేరున నన్ను ఈ అత్యధిక మెజార్టీ ఇచ్చి గెలిపించినందుకు ముందుగా వారందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క గెలుపు మరి మన అన్న సీనన్న మంత్రివర్యులు గారికి కానుకగా ఈ రోజు ఇవ్వటం జరుగుతూ ఉంది. ఆయన ఆశీస్సులతోటే నేను ఈ యొక్క మెజార్టీని సాధించాను. ఆయన నాకు ఒక అభయం ఇచ్చాడు. ఈ ఊరికి ఏది కావాలన్నా నేను చేసి పెడతాను, నువ్వు పోటీ చెయ్యి, నేను నీకు అన్ని విధాల అండగా ఉండి గ్రామ అభివృద్ధికి కృషి చేస్తానని గౌరవ మంత్రి గారు నాకు హామీ ఇవ్వడం జరగటం,
ఆ హామీతో, అంతేకాకుండా ఆయన ఎన్నికైనటువంటి మంత్రిగా అయినటువంటి అతి కాలంలోనే 10 సంవత్సరాల మంచి ఇల్లు లేనటువంటి నిరుపేదలకు ఈరోజు 15 ఇల్లు ఇచ్చి ఆల్రెడీ కట్టడం కూడా పూర్తయింది. గృహప్రవేశాలకు సిద్ధంగా ఉన్నారు. మరలా మేము ఈ గ్రామానికి 25 నుంచి 30 ఇల్లు తీసేందుకు మంత్రి గారితో మాట్లాడి తీసుకొచ్చేటందుకు ఈ గ్రామ ప్రజలు చేసేటందుకు సర్వకృతి చేస్తానని. ఉన్న వార్డులన్నీ ఎన్ని వార్డులు గెలిచారు, వాళ్ళలో మెజారిటీ ఎలా ఉంది? 10 వార్డులు ఉన్నాయండి ఈ గ్రామంలో. ఆ 10 వార్డులలో కూడా 8 వార్డులు అత్యధిక మెజారిటీతో గెలిచారు. ప్రతిపక్షం వాళ్ళు స్వల్ప మెజారిటీ తోటి, అది కూడా కొద్దిగా వారు కూడా కష్టపడి ఉన్నట్టయితే ఆ 2 కూడా క్లీన్ చిట్ 10 వార్డులు కూడా క్లీన్ చిట్ చేసే వాళ్ళము. అందరికీ కూడా ఈ విధంగా కృషి చేసినందుకు కార్యకర్తలకు, అభిమానులకు అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాం. మీతో మీ ప్రత్యర్థులు కూడా ఉన్నారు కదా, మీ ప్రత్యర్థులు కూడా ఉన్నారు, వాళ్ళు డబ్బులు ఏం పంచారు, మీరేం పంచారు, ఎలా నడిచింది ఎన్నిక? ఊళ్ళో ఏమి ఇవ్వలేదు. 10 సంవత్సరాలు టిఆర్ఎస్ పార్టీ ఆ నాయకులు చేసినటువంటి అరాచకాలతోటి విసికేగి ఈ యొక్క తీర్పుని, అత్యధికమైనటువంటి తీర్పుని ఇచ్చారు తప్ప ఏ విధమైనటువంటి ఆర్థిక ప్రలోభాలకు నేను ఏ రోజు కూడా పలువు పెట్టలేదని తెలియజేసుకుంటున్నాను. ఇక్కడికి ప్రచారానికి ఎవరెవరు వచ్చి మీకు సహకరించారు? ప్రచారానికి మరి బజ్జూరు వెంకరెడ్డి కావచ్చు, వేముల శ్రీనివాస్ కావచ్చు, అదేవిధంగా డేగల మల్సూరు కావచ్చు, ఇంకా పేర్లు చెప్పదలుకుంటే చాలా మంది ఉన్నారు. ప్రతి ఒక్కరు. మీరు గతంలో ఏమైనా పదవులు అనుభవించారా? నేను గతంలో పదవులు ఏమీ అనుభవించలేదు. నేను ఈ గ్రామంలో ఒక 30 సంవత్సరాల నుంచి ఆర్ఎంపీ వైద్యునిగా పనిచేస్తా ఉన్నాను. ప్రతి గడప గడపకు నేను నా యొక్క పేరు నోటెడ్గా ఉంటుంది. ఈయనైతే మంచిగా పనిచేస్తాడనే ఉద్దేశంతో నన్ను ఈ రోజు ఎన్నుకోవడం అనేది జరిగింది. గతంలో వైద్యం చేయడానికి వెళ్ళారు, ఇప్పుడు ప్రజా సమస్యలు తీర్చడానికి వెళ్తున్నారు. ఆ వైద్య వృత్తికి ఈ ప్రజాసేవ వృత్తికి తేడా ఏమని అనుకుంటున్నారు? మీకు ఈ రోజు ఎలా అనిపిస్తుంది? నేను నిత్యం ప్రజా వైద్యుడు అంటేనే నిత్యం ప్రజల మధ్యన ఉండేవాడు. ఆ ప్రజల మధ్యనే ఈ యొక్క సర్పంచ్ పదవి అనేది నాకు అంత కష్టమైన పనేమి కాదు. 24 గంటలు నేను జనం మధ్యన కాబట్టి జనం సమస్యలు ప్రతిదీ కూడా నాకు ఆర్ఎంపీ వైద్యుడిగా ఉన్నప్పుడే ప్రతి సమస్యను చెప్తే నేను నా సాధ్యమైనంత వరకు నెరవేర్చేవాడిని. ఇప్పుడు ఈ అధికారం ఉన్నది కాబట్టి దీన్ని ఉపయోగించుకొని అతి త్వరలో ఎవరి కోరికలను తీర్చేందుకు సర్వకృషి చేస్తానని ప్రమాణం చేస్తా ఉన్నాను. అంటే ఆర్ఎంపీ వైద్యాన్ని కొనసాగిస్తారా, ప్రజాసేవకి పూర్తిగా అంకితం ఏం చేస్తారు? నాకు రెండు కళ్ళ లాంటివి. రెండు కళ్ళ లాంటివి. మొత్తంగా చూస్తే ఇట్లా ఈ విధంగా ఉంది గ్రామాల్లో పరిస్థితి. ఎక్కువగా వాళ్ళు అంటే కష్టపడి ఎంతో కాలం నుంచి వేచి చూస్తున్న కళ నెరవేరిందని చెప్పేసి ఈరోజు ఆనందపడుతున్న పరిస్థితి. అంటే ఒకవైపు ప్రజా వైద్యం చేస్తూనే మరోవైపు ప్రజాసేవకు తన జీవితాన్ని అంకితం చేస్తానని చెప్పేసి ఇక్కడ ఉన్న గెలిచిన కాంగ్రెస్ అభ్యర్థి చెప్తున్న పరిస్థితి. దీంతో పాటుగా ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా సిపిఎం, సిపిఐలు కూడా వెరీ గుడ్ పర్ఫార్మ్ చేశాయి. వాళ్ళు కూడా అంటే గ్రామ స్థాయి నుంచి తమ పార్టీని పటిష్టం చేసి రానున్న అసెంబ్లీ ఎన్నికల కోసం అని చెప్పేసి గ్రామ స్థాయిలోనే పునాదులు వేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ప్రస్తుతానికి చూస్తే ఎక్కడ చూసినా కానీ కాంగ్రెస్ హవా కొనసాగుతా ఉంది. ఒక గ్రామంలో కాదు, ఎక్కడ చూసినా ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కూడా ప్రతి చోట కూడా కాంగ్రెస్ ఇదే రకమైన ధోరణిని కొనసాగిస్తా ఉంది. మొదటి విడత నుంచి మొదలుకొని ఇప్పటి వరకు అదే ధోరణిని కొనసాగిస్తా ఉంది. 3వ విడతలో దీనికి మరింతగా అంటే ఇది సహకారం అందించే అవకాశం కనిపిస్తా ఉంది. ఏ గ్రామంలో చూసినా కానీ కాంగ్రెస్ తన జెండాను ఎగరవేసి ఈరోజు కాంగ్రెస్ మరింత బలోపేతమయ్యే దిశగా ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తా ఉంది. ఇది మొత్తంగా గ్రామాల్లో గెలుపొందిన తర్వాత పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ హర్షద్తో కదీర్, V6 న్యూస్, కూస్మంచి.